ఈ డ్రెస్ చాలా సింపుల్ గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలని అయితే ఈ రోజు వీడియోలో చూపిస్తానండి. కటింగ్ స్టిచ్చింగ్ ఒకటి వీడియోలోనే ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఈ ఫ్రాక్ చూడండి, ప్రిన్సెస్ కట్ అనేది మనకు షేప్ అనేది బాగా రావాలి, అప్పుడే డ్రెస్ అనేది బాగా నీట్ గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ హిప్ బెల్ట్ కూడా చూడండి, మనకు జాయింటింగ్ తోనే వస్తుంది అనమాట. సో కట్టింగ్ తోనే ఉంటుంది ఇదంతా. సో అలాగే షోల్డర్ దగ్గర కట్ వరకు ఇదంతా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అండి. ఈ డ్రెస్ వచ్చేసి చూడండి ఎంత సర్కిల్ వచ్చేసిందో, గోల్ అనేది చాలా పెద్దగా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇట్లా కింద అయితే వైర్ పెట్టేసి జిగ్జా అయితే చేశాను. చాలా నీట్ ఫినిషింగ్ తోటి అయితే వచ్చిందండి. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలంటే చూపిస్తాను. డిలేట్ చేయటం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఈ డ్రెస్ కోసం వచ్చేసి నేను నెట్ ఫ్యాబ్రిక్, అలాగే ఇక్కడ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ తీసుకున్నాము. అలాగే ఈ శారీ వచ్చేసి 6 మీటర్స్ అయితే శారీ అండి, ఫుల్ శారీ అనమాట. ఫుల్ సర్కిల్ అయితే పెట్టేశాము, చాలా హెవీగా అయితే వచ్చేసింది. నెట్ కు హ్యాండ్స్ కు వచ్చేసి నేను శారీని వాడాను అనమాట. హ్యాండ్స్ కూడాను యోగ్ పార్ట్ కోసం వచ్చేసి మనకు ఈ క్లాత్ అనేది నేను 4 మార్కుల కింద వేసుకున్నాను. పైన ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా, లైన్ అనేది ఒక స్ట్రైట్ మార్క్ చేస్తున్నాను. ఇది కటింగ్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ అలాగే మనకి ఇక్కడ నుంచి మనకు బాడీ పార్ట్ పొడవు వచ్చేసి 14.5 అండి. దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 15.5 దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసుకుని ఇక్కడ స్ట్రైట్ అయితే లైన్ మార్క్ చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్, సంక ఏ విధంగా మార్క్ చేసుకోవాలని అయితే చెప్తాను. షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నానండి. అలాగే భుజం వచ్చేసి 3.5 తీసుకున్నాను. అలాగే ఇది ఫుల్ షోల్డర్ ఎంత ఉంది మనకు 5.6 అయితే ఉంది. ఈ 5.6 ను ఇట్లా కింద ఒక దగ్గర మార్కింగ్ అయితే చేసుకోండి. ఇదేంటంటే సంఖ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ అనమాట. సో ఇప్పుడు సంఖ మార్కింగ్ అనేది తీసుకున్నాము. సంఖ మార్కింగ్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ కొలతలు నేనైతే పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇదే కొలతలు పెట్టారండి. మరీ లావుగా ఉన్న వాళ్ళకైతే నేను షోల్డర్ అనేది పెంచుతాను. షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సంఖకు అంతే తీసుకోవచ్చు, షోల్డర్ పెంచినప్పుడు. సరేనా? ఇప్పుడు వచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఒకసారి కొలుచుకోవాలి. సో ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కూడా కొంచెం చూసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మార్కింగ్ 36 అనమాట. సో 36 ను 4 భాగాలు చేసుకొని 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని దానికి మళ్ళీ 10 ఇంచులు కలుపుకోవడం లూజ్ కోసము. సో 9.5 దగ్గరికి మార్క్ అయితే చేశాను. ఇప్పుడు మాకు సంఖ రౌండ్ కూడా కరెక్ట్ మ్యాచ్ అవ్వాలన్నమాట. సో చూసుకుంటే మనకి ఇక్కడ సంఖ రౌండ్ వచ్చేసి 17 ఇంచులు ఉంది, అంటే సగం చేసుకుంటే 8.5. సంఖ వచ్చేసి 8.5 అయితే రావాలి. నాకు ఇక్కడ కరెక్ట్ గా అయితే వచ్చేసింది అనమాట. సో ఒకవేళ మీకు రాకపోతే ఈ లైన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6.5 అయితే ఇక్కడ మార్కింగ్ చేసిన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా స్ట్రైట్ గా టేప్ పెట్టుకొని 6.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను. నెక్ విడ్త్ వచ్చేసరికి 2.5 అయితే తీసుకున్నాను. సో ఇక్కడ 2.5 దగ్గరికి ఇట్లా లైన్ మార్క్ చేసుకోండి. సో మనకి రౌండ్ నెక్ అనేది నీట్ ఫినిషింగ్ తోటి రావాలనేసి నేను ఒక స్కేల్ అయితే వాడతాను. ఈ స్కేల్ వాడటం వల్ల ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ గా మెజర్మెంట్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, అపెక్స్ పాయింట్ వచ్చేసి అంటే డాట్, మనకు చెస్ట్ కు డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ పాయింట్ వచ్చేసి 10.5 తీసుకున్నాను. పైన లైన్ మార్కింగ్ కా నుంచి 10.5. అలాగే ఈ డాట్ కి కింద వచ్చేసి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఇది 36 సైజ్ బ్లౌజ్ 36 వాళ్ళు సైజ్ కాబట్టి 3.6 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ మార్కింగ్ కు ఇటు సైడ్ వచ్చేసి ఒకటికి ఒక గీత తక్కువ మార్క్ చేశాను. అలాగే ఇక్కడ చూడండి, ఈ మార్కింగ్ అపెక్స్ మార్కింగ్ చూడండి, ఈ అపెక్స్ మార్కింగ్ కు అలాగే మనం ఒకటికి ఒక గీత తక్కువ తీసుకుని చూడండి, ఆ మార్కింగ్ కు ఒక స్ట్రైట్ మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఒక స్కేల్ తోటి ఒక మార్కింగ్ అనేది చక్కగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కాడ నుంచి ఇలా చెస్ట్ ని బట్టి ఈ డాట్ అనేది వేసుకోవాల్సి ఉంటది. ఈ డాట్ వచ్చేసి నేను 2 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. సో ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్నట్టయితే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు, లేదా 2.5 అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఇది చెస్ట్ ని బట్టి ఈ లైన్ అనేది 2 లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుంది? వీడియోలో క్లియర్ గా చూడండి, 1కి 2 సార్లు కానీ చూడండి, అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి 3 ఇంచుల దగ్గరికి అయితే ఇట్లా డాట్ అనేది ఉంది కదా, సో దీన్ని ఇట్లా స్ట్రైట్ అయితే మార్క్ చేసుకున్నాము. ఈ విధంగా ఇప్పుడు మనము ఇదనేది మన కటింగ్ లోకి అయితే తీసేస్తాం అనమాట. ఇది కొంచెం షేప్ అనేది అట్లా ఇచ్చేసుకొని ఇట్లా సంగ దగ్గరికి ఇట్లా లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకోవటం వల్ల మనకు ప్రిన్సెస్ అనేది మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంటదండి. సో ఇక్కడికి స్ట్రైట్ గా అయితే లైన్ మార్క్ చేసుకోండి. సో కింద నేను ఇంకొక లైన్ అనేది ఫుల్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా 15.5 ఇంచులకి, అది అనేది మనకు షేప్ పట్టి అనేది వస్తుంది అన్నమాట. షేప్ పట్టి మాదిరిగా మనకు బెల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము. హ్యాండ్స్ కి ఏదైతే వేసుకున్నామో అదే ఇక్కడ ముందర కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆ దానికోసం వచ్చేసి ఇలా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చూడండి, నడుములుగానే కొలుచుకోవాలి. నడుములు వచ్చేసరికి మనకి 34 అంటే 8.5 4 భాగాల కింద 8.5 దగ్గర అయితే ఒక మార్కింగ్ చేశాను. లూజ్ కోసం వచ్చేసరికి 2.5 అనేది ఎగస్ట్రా మార్కింగ్ అనేది చేశాను అనమాట. అలాగే ఇక్కడ మనం కటింగ్ లోకి ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ చేస్తాం కదా డాట్స్ అనేవి, అక్కడ కటింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది. అందుకోసం ఒక 0.5 ఇంచెస్ మీద ఇక్కడ సైడ్ కూడా మార్కింగ్ అనేది పెంచుకున్నాము.
ఓకేనా, అర్థమైందా? సో ఒక అర్థం కాకపోతే 1-2 సార్లు కానీ వీడియో అయితే చూడండి, మీకు అప్పుడు ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం అయితే కటింగ్ చేయండి. ఇది వచ్చేసి మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ పొడుగు దగ్గర అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఎగస్ట్రా మార్కింగ్ చూడండి, అక్కడ నుంచి పై నుంచి ఇట్లా సంఖ దగ్గర వరకు ఫస్ట్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి కటింగ్ చేసుకుంటున్నాం కదా, తర్వాత బ్యాక్ పార్ట్ లో కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇది కటింగ్ అనేది చేసిన తర్వాత పైన కూడా ఇది ఎక్స్ట్రా క్లాత్ మార్కింగ్ చేసాం కదా హెచ్చు తగ్గుల కోసము, సో ఇది కూడా అయితే తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లో నుంచి బ్యాక్ పార్ట్ ను ఫ్రంట్ పార్ట్ ను డివైడ్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదనమాట, ఇది మార్కింగ్ ఉండేది మనకు ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ అనేది కట్ చేద్దాము. ఇలా సమానంగా పెట్టేసుకోండి. ఫస్ట్ సమానంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇక్కడ షేపట్టి దగ్గరలా షేపట్టి మాదిరిగా కట్టింగ్ అనేది చేసుకోవాలి ఈ భాగాన్ని అనమాట. సో ఇది ఏంటంటే మనము ఇది ప్రిన్సెస్ కట్. ఈ డాట్ అనేది తీసేసి మనం ప్రిన్సెస్ కట్ మాదిరిగా స్టిచ్చింగ్ అయితే చేస్తాము. ఈ డాట్ ప్లేస్ లో మళ్ళీ మనం జాయింటింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఈ డాట్ అనేది తీసేసి మనం ప్రిన్సెస్ కట్ అవుతుంది. ఈ డాట్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఆ డాట్ ను నేను తీసేస్తాను మనం కుట్టేటప్పుడు, ఓకేనా. ఇప్పుడు కటింగ్ లోనే తీసేస్తాను అది కూడాను. చూడండి ఈ విధంగా తీసేసిన తర్వాత ఇక్కడ షేప్ చూడండి, ఇది డాట్ అనమాట. ఈ డాట్ ను కూడా ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. షేప్ అనేది ఈ షేప్ పట్టీలు వేని మనము ఎక్స్ట్రా క్లాత్ అంటే మనకు నెట్ ఫ్యాబ్రిక్ అనేది వేస్తాం అనమాట. చూడండి ఈ విధంగా అయితే ప్రిన్సెస్ కట్ అయితే ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ అయితే మనకి ఇక్కడ నెక్ దగ్గర కట్ వర్క్ లో మళ్ళీ నెట్ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేస్తాము. సో మనం కటింగ్ చేయాల్సిన అవసరం లేదండి, నేను మీకు ఊరికి మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటాము అనేసి అయితే. సో ఇట్లా కటింగ్ అయితే చేయొద్దండి, మనం పైన జాయింటింగ్ క్లాత్ అనేది అతికిస్తుంటే సరిపోతుంది. సో మీకు స్టిచ్చింగ్ చేసేది చూసినప్పుడు అర్థమవుతుంది అనమాట. సో కటింగ్ అయిపోతాను, స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలోనే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో రెండు కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకటి వీడియోలోనే అనమాట. కొంచెం లెంతీగా ఉండొచ్చు కానీ మీకు యూజ్ఫుల్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కటింగ్ వీడియో చూసిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా స్టిచ్చింగ్ వీడియో కోసము, అలాంటి పని లేకుండా ఒకటే వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్ అయితే కట్ చేసుకున్నాం అనమాట. సో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ లో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి, అలాగే సైడ్ లకు కూడా మనము నడుము లూజ్ కొలుచుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. అది ఎలాగనే చూపిస్తాను. చూడండి ఫ్రంట్ ఫస్ట్ వచ్చేసి నెక్ కింద వరకు అయితే చూసుకోవాలి. మనకు నెక్ అయితే 8 ఇంచులు పెట్టమన్నారు. సో 8 ఇంచులు అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అనమాట. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, ఇటు కిందకి వచ్చేసరికి 2.5 2.5. ఈ విధంగా ఫస్ట్ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఇలా లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 3.5 లేదంటే 4 ఇంచుల దగ్గర వరకు ఇట్లా షేప్ అనేది ఇచ్చుకోలేదు. ఇక్కడ ఏంటంటే నేను పార్ట్ షేప్ అయితే ఇస్తున్నాను. నెక్ డీప్ ఉన్నప్పుడు పార్ట్ షేప్ వేయటం వల్ల భుజాలు అనేది జారకుండా పర్ఫెక్ట్ కూర్చుంటదండి. డీప్ నెక్ లకు కంపల్సరీగా పార్ట్ నెక్ మాదిరిగా పైన అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నడుము వచ్చేసి 8.5 దగ్గర మార్కింగ్ చేశాను. నడుము దగ్గర డాట్స్ వేస్తాం కదా, అందుకోసం వచ్చేసి ఒక 1 ఇంచు. అలాగే ఫ్యూచర్ లో అయితే కుట్లిప్పడం కోసం 2.5 ఎగస్ట్రా మార్కింగ్. ఇక్కడ వచ్చేసి చెస్ట్ 9.5 మార్క్ చేశాను, అలాగే 2.5 ఎగస్ట్రా మార్కింగ్. సో ఇక్కడ సైడ్ మిగిలినటువంటి క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా ఇదే విధంగానే మనము మెయిన్ క్లాత్ నెట్ క్లాత్ కాదు మనం వాడేది. నెట్ క్లాత్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ లో కట్ వర్క్ లాగా డిజైన్ రావడానికి, అలాగే స్లీవ్స్ కు హిప్ బిల్ట్ కు మాత్రమే వాడుకుంటున్నాం అనమాట. నడుము దగ్గర షేప్ పట్టి మాదిరిగా వాడుకుంటున్నాం, ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకి శారీలో క్లాత్ తోని మనము ఈ యొక్క పట్టు కూడా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి పార్ట్ షేప్ లో కట్ చేస్తున్నా, అంటే కుండమెడ మాదిరిగా కటింగ్ అనేది చేస్తున్నాను. సో మీరు ఇక్కడ ఏదైనా స్క్వేర్ నెక్ పెట్టుకోవచ్చు, డైమండ్ షేప్ పెట్టుకోవచ్చు, కట్ వర్క్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అండి మీ ఇష్టము. నేనైతే ఇక్కడ ఓన్లీ సింపుల్ గా పార్ట్ షేప్ అయితే పెట్టేసి ఇలా అయితే ఇక్కడ చూడండి నడుము దగ్గర డాట్స్ కోసం వచ్చేసి ఈ చివర 2.5 క్లాత్ అనేది వదిలేసి అక్కడ నుంచి సగంకి ఇట్లా మడత పెట్టేసుకొని డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం డాట్స్ దగ్గర కానుంచి ఇక్కడ సైడ్ కు 1/4 ఇంచు మీద ఇట్లా క్లాత్ అనేది కటింగ్ అనేది చేయండి, లేదంటే అంబ్రిల్లా అనేది కిందికి అలవడిపోయినట్టు ఉంటుంది, సరేనా. సో ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి. నెట్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఇట్లా చూడండి, నెట్ ఫ్యాబ్రిక్ ఫుల్ హ్యాండ్స్ పొడవు వచ్చేసి 22 ఇంచెస్ అనమాట.
దానికి కింద ఫోల్డింగ్ చేసి కుడతాం కదా హ్యాండ్స్ కు కింద. సో దానికోసం వచ్చేసి 1 ఇంచెస్ అనేది ఎగస్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా మార్కింగ్. మొత్తం టోటల్ గా ఫుల్ లెంత్ కు 1.5 ఇంచెస్ మీద ఎగస్ట్రా క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. ఓకేనా. సో 22 ఇంచులు పొడుగు అయితే దానికి నేను 1.5 ఇంచు మీద ఎగస్ట్రా మార్కింగ్ అనేది పెంచాను. సో అందుకోసం వచ్చేసి 23.5 అయితే ఫుల్ లెంత్ హ్యాండ్ ఫుల్ లెంత్ అయితే తీసుకున్నాము. ఓకేనా. వీళ్ళకి సంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు డౌన్ చేసుకొని సంక డౌన్ అనేది తీసేసుకోవాలి. సంక పిసులు ఏం పడలేదండి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే సంక పిసులు ఏం పడలేదు. సో ఒకవేళ సంక పిసులు పడే పాటే కనుక ఇక్కడ సైడ్ లో కొంచెం క్లాత్ అనేది గ్యాప్ ఉంది కదా, సో అక్కడ జాయింటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ ఓపెన్స్ ఉన్న దగ్గర ఇట్లా కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇది ఓపెన్స్ చేయకపోతే మళ్ళీ మనం కటింగ్ చేసేటప్పుడు మిస్టేక్ గా కట్ చేస్తాం అనమాట. అందుకోసం ఇట్లా షేప్ అనేది ఇట్లా ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మిగిలినటువంటి ఇది సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇది మెయిన్ గా సెంటర్ నుంచి కుట్టాలనేసి అర్థం అనమాట. సో ఇది వచ్చేసి మనకు మిగిలినటువంటి నెట్ ఫ్యాబ్రిక్, దీన్ని మనము హిప్ బెల్ట్ గా వాడుకుంటాము. అలాగే అంటే నడుము దగ్గర కాస్పెట్ లెక్క వాడుకుంటాము, సైడ్ కు కట్ వర్క్ లాగా వాడుకుంటాము. ఇంకా మిగిలింది. సో ఇది వచ్చేసి మనకు మొత్తం 8 లేయర్స్ వచ్చేలాగా ఈ విధంగా అంబ్రెల్లా షేప్ అయితే పెట్టారండి. మనకి ఇక్కడ బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్ ని ఇంకొక మడత వేసేసుకుంటే మనకు మొత్తము ఇక్కడ 4 మడతల కింద ఎత్తాది బాడీ పార్ట్ ను. సో చూడండి ఏం లేదు, ఈ యోక్ పార్ట్ ఉంది కదా, ఈ యోక్ పార్ట్ లో ఇప్పుడు యోక్ పార్ట్ కోసము ఫుల్ లెంత్ ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి 54 అండి. 54 లో నుంచి యోక్ పార్ట్ కోసం అంటే బాడీ పార్ట్ కోసము 14.5 తీసేసాం. 14.5 తీసేస్తే ఎంత ఉంటది, 54లో నుంచి 39.5 ఉంటది. 39.5కు మళ్ళీ ఒక 2 ఇంచులు అనేది కలపండి. మామూలు అయితే కనుక 1 ఇంచు కలిపినా పర్లేదు, కానీ ఏంటంటే మనం ఇక్కడ జిగ్జాగ్ వైర్ పెట్టి జిగ్జాగ్ చేస్తున్నందుకు మనకు ఈ వైర్ అన్ని వేరు పెట్టడం వల్ల అవి పిల్స్ మాదిరిగా లేసుకొని ఉంటాయి అన్నమాట కింద. అప్పుడు లెంత్ కొంచెం పైకి అయినట్టు అనిపిస్తుంది. అందుకోసం 2 ఇంచులు అనేది ఎగస్ట్రా కలుపుతున్నాను నేను. తర్వాత మళ్ళా మనము ఇవంతా కుట్టుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, అంబ్రిల్లా క్రాస్ కాబట్టి ఎక్కువ తక్కువలు అనేవి వస్తాయి. ఆ ఎక్కువ తక్కువలు అనేవి మళ్ళీ మనం కట్టింగ్ అనేది చేసుకోవాలి, అప్పటికి మళ్ళీ లెంత్ అనేది తగ్గిపోతుంది కదా. సో అందుకోసము కొంచెం ఒక 2 ఇంచులు అనేది ఎగస్ట్రా ముందే మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత ఎక్కువ తక్కువని వాటన్నిటిని తీసేసుకుంటే ఎగ్జాక్ట్ గా మనకి ఎంతైతే ఫ్రాక్ పొడుగు కావాలో అంతవేనైతే వచ్చేస్తుంది. ఇక్కడ సైడ్ లకు జాయింటింగ్లు అయితే పడుతున్నాయండి. సో ఈ సైడ్ జాయింటింగ్లు కూడా ఇట్లా ముందే చూసేసుకొని కటింగ్ అనేది చేసుకొని జాయింటింగ్ చేసేసుకుంటాం అనమాట. సో ఏం లేదండి, ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కోసం వచ్చేసి శారీ మొత్తాన్ని ఫోల్డింగ్ చేశాను 4 మడతల కింద. దాన్ని ఇట్లా కోన్ షేప్ లో ఇట్లా మడత పెట్టేస్తే 8 లేయర్స్ అయితే అవుతాయి అనమాట. సో ఈ 8 లేయర్స్ కు నడుము దగ్గర క్వశ్చన్ ఉంది చూడండి, కోన్ కి అంటే ఈ క్లాత్ కు అక్కడ బాడీ పార్ట్ ను 4 మడతల కింద వేసేసుకొని అక్కడ నుంచి మనం కొలతలు అనేది తీసుకున్నామంటే యోగ పట్టుకనే సమానంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇవి జాయింటింగ్ అనేది చేసేసిన తర్వాత ఎక్కువ తక్కువ అనేవి వస్తాయి, కంపల్సరీగా అయితే తీసేసుకోవాలి, లేదంటే బాగుండదు. సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కూడా అండి ఇలాగే అంబ్రిల్లా షేప్ అనేది కటింగ్ అనేది చేసేసాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ ప్రకారంగా చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని క్లాత్ ను సో దీన్ని కూడా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకు ఇది బ్యాక్ పార్ట్ అనమాట, కటింగ్ అయితే చేసుకున్నాను. ఇంక నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మిగిలేదు మనకు హ్యాండ్స్ కు, అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర మనకు హిప్ బెల్ట్ వస్తుంది, అలాగే కట్ వర్క్ మాదిరి కుట్టుకోవడానికి ఆ క్లాత్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒరిజినల్ సైడ్ లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకొని 3 చేసుకున్నా సరిపోతుందండి. ఓకేనా. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను నెక్ ఒరిజినల్ సైడ్ అనేది లైనింగ్ అనేది పెట్టేసి నెక్ చుట్టూరు అయితే కుట్టు అయితే వేస్తున్నాను. ఈ కుట్టు కూడా ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఒక 1/2 ఇంచు తోటి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా పైనుంచి అయితే కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇది ప్యూర్ స్పేసిల్ కండి, చాలా స్మూత్ గా అయితే ఉంది, కొంచెం కొంచెం జారిపోతుంది అనమాట క్లాత్, అంత స్మూత్ గా అయితే ఉంది. ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్టను వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకొని ఇప్పుడు మనం కుట్టుకున్నటువంటి ఆ కుట్టు వరకు అక్కడక్కడ టాకాలనే పెట్టుకోవాలి. ఇలా టాకాలనే పెట్టుకున్న తర్వాత దీన్ని తిరిగి చేసుకోవాలి. ఇలా తిరిగి చేసుకుంటే బ్యాక్ సైడ్ కు ఇది అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఒక 2 కుట్లు అనేవి వేసేసుకోవాలి.
సో 2 కుట్లు అనేది కంపల్సరిగా వేయండి. ఒక కుట్టు వేసి రెండో కుట్టు అనేది బెనిఫిట్ కోసం ఉంటుంది అనమాట. అంటే టిఫ్గా ఉంటుంది. ఒక కుట్టు మాత్రం వేసి ఆఫ్ చేయొద్దు. 2 కుట్లు వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది ఫినిషింగ్ అనేది నీట్గా. సో ఈ విధంగా మనకు నెక్ దగ్గర కానించి ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ రండి. చూసుకుంటూ రండి, ఏమైనా క్లాత్ ఫోల్డింగ్ పడే అవకాశం ఉంటుంది. అలాగే లైనింగ్ బయటికి కనిపించకుండా బాగా చూసుకొని జాగ్రత్తగా ఇటు పైనుంచి కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా 2 కుట్లు అనేది కంపల్సరిగా వేయండి. సో నేనైతే కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. 2 కుట్లు అనేవి కుట్టేసిన తర్వాత చూడండి, నేను మొత్తము ఇక్కడ సైడ్ లో కూడా కట్ చేసినాం కదా ప్రిన్సెస్ కట్, వాటికి అన్నిటికీ అయితే ఇట్లా లైనింగ్ అయితే అటాచ్ అయితే చేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇది అపెక్స్ పాయింట్ అనమాట, డాట్ పాయింట్. సో అక్కడ టక్స్ అనేవి ఇచ్చుకున్నాము. కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ డాట్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా, సో ఆ డాట్స్ దగ్గర ఒక టక్స్ అనేవి పెట్టుకొని ఇప్పుడు ఈ టక్స్ బేసిక్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ లో ఇట్లా కుట్ట అనేది వేసుకోవాలి. వీటికి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసుకోవటం వల్ల షేప్ అనేది అస్సలు మిస్ అవ్వదు అనమాట. చాలా నీట్ గా షేప్ అనేది కూర్చుంటుంది ఫ్రంట్ పార్ట్ లో. ఈ విధంగా ఇట్లా కుట్ట అనేది వేసుకుంటూ రండి. ఆ డాట్ ను బేసిక్ చేసుకొని కుట్ట అనేది వేసుకుంటూ రావాలి. ఇట్లా కుట్టని వేసేసి మళ్ళీ ఇటు సైడ్ ఈ డాట్ కాంచి మళ్ళీ ఈ కింద నుంచి ఇట్లా కుట్టని వేసుకుంటూ రండి. అప్పుడే మనకు షేప్ అవుట్ కాకుండా నీట్ గా అయితే ఉంటది. సో ఇక్కడ కూడా అంతే, 2 కుట్లు అనేవి కంపల్సరిగా వేయండి. ఒకవేళ మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ అయినా చేసేసుకోండి. నా దగ్గర అయితే ఓవర్లాక్ మిషన్ లేదు. నేను 2 కుట్టు అయితే ఎగస్ట్రానే వేసేస్తాను అనమాట. సో సైడ్కి ఒకటి, కొంచెం వారకు ఒకటి అట్లా కుట్టనే వేస్తాను. పీసులు పోగులు పోకుండా ఉంటాయి. సో కుట్టు వేయటం వల్ల కుట్టు వేసి మళ్ళీ లోపలికి 2 కుట్లు వేస్తాను అనమాట. సో ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా కుట్టు అనేది వేసేస్తున్నాను. ఏం లేదండి, డాట్లు ఉన్నాయి కదా, సో డాట్లను బేసిక్ చేసుకొని అక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా. అదే విధంగానే ఇటు సైడ్ నుంచి ఇక్కడ కూడా అంతే, కుట్లు అనేవి బాగా టిఫ్గా అయితే వేసేయండి. 2 కుట్టు అనేది వేసేస్తున్నాను నేను. మొత్తం టోటల్ అయితే నేను 3 కుట్లు వేస్తానండి. వారకు కూడా ఒక కుట్టు అనేది నేను మొత్తం 3 కుట్లు అయితే వేసేసాను. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షేప్ అనేది వచ్చింది చూడండి. ఈ షేప్ పట్టి కోసం మనము ఆల్రెడీ కట్టింగ్ చేసుకున్నాం కదా, సో ఇది మన బాడీ పార్ట్ కట్టింగ్ చేసేటప్పుడు మిగిలినటువంటి ఈ కట్టింగ్ అనమాట, ఇది క్లాత్. సో ఇది వచ్చేసి మనము షేప్ పట్టి మాదిరిగా కట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బేసిక్ ఇట్లా పెట్టేసుకొని మనం కటింగ్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ లో, బాడీ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు దాని వేని ఇది కొంచెం ఎగస్ట్రానే కట్టింగ్ అనేది చేసుకోవాలి లైనింగ్ అనేది. సో ఎందుకంటే మనకు కుట్రలోకి వెళ్ళిపోతుంది కదా, సో అందుకోసం వచ్చేసి కొంచెం ఎగస్ట్రానే ఇక్కడ క్లాత్ అనేది పెంచుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కూడా అంటే నెట్ క్లాత్ కూడా తీసుకొని దీనికనే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే వచ్చేసి మనకు షేప్ పట్టి అనేది బాగా మందంగా ఉండాలండి. అందుకోసమే ఎగస్ట్రా క్లాత్ కూడా ఇంకొకటి అనేది తీసుకుంటున్నాను. సో మనకు టిఫ్ అనేది ఉండాలన్నమాట. చాలా మందంగా ఉంటే బాగా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. సో క్లాత్ అనేది ఎగస్ట్రా క్లాత్ కూడా తీసేసుకొని ఇప్పుడైతే జాయింటింగ్ అయితే చేసేసుకుందాము. ఇక్కడ మనం కటింగ్ చేసినటువంటి ఈ క్లాత్, అలాగే మనం ఇది నెట్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాం కదా, ఈ ఫ్యాబ్రిక్ ను కూడా ఇలా దీనిపైన ఒరిజినల్ క్లాత్ బయట కనిపించేలాగా చూసేసుకొని ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ రండి. పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఏం లేదండి, మనకు బ్లౌజులకి ఏ విధంగా షేప్ పట్టీలు ఉంటాయి కదా, సో షేప్ పట్టీలు ఏ విధంగా జాయింటింగ్ చేస్తామో అదే విధంగానే మనం ఇక్కడ షేప్ పట్టీలు అనేవి కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇట్లా 2 క్లాత్లు అనేవి తీసుకొని ఒరిజినల్ క్లాత్ కూడా ఒకటి తీసేసుకొని ఈ విధంగా నేను జాయింటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ విధంగా కుట్టుకోవాలని అయితే చూపిస్తాను చూడండి. మొత్తం అయితే అతికించేసేయండి. ఫస్ట్ అతికించేసిన తర్వాత జాయింటింగ్ అనేది చేసేసుకుందాము. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ నెట్ మిగిలినటువంటి నెట్ అయితే మనం హ్యాంగింగ్స్ కోసం అట్లా వాడుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇవి సమానంగా ఇట్లా పెట్టేసుకొని షేప్ పట్టి మనం ఆల్రెడీ కట్ చేసినటువంటి షేప్ పట్టిని మళ్ళీ ఒకసారి చూసుకుందాము. సో ఇది మనకు దీనికంటే కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసేసుకోండి. కింద ఎక్కువ ఇడ్చకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనకు అది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి కింద ఎక్కువ ఇడ్చాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ పైన మాత్రమే మనం కుట్లలోకి వేస్తాం, అందుకోసం పై సైడ్ మాత్రమే ఎగస్ట్రా క్లాత్ అనేది పెట్టేసుకోండి. మనం ఎంతైతే కుడతామో అంతవే ఎగస్ట్రా క్లాత్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. మరి పెద్దగా అయిపోతే బాగుండదండి. మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ ఎంత వరకు ఉందో అంతవరకు వరకు సెట్ చూసుకోవాలి. పెద్దగా అయితే మళ్ళీ బాగుండదు. సో మనకి ఎంతైతే కట్ చేసామో దానికంటే ఒక అర్థం చేసుకుని ఎగస్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ పై కూడా లేయర్స్ అనేవి ఊడిపోకుండా కుట్టేటప్పుడు జరిగిపోతూ ఉంటాయి కదా, అలా జరిగిపోకుండా పైనుంచి అయితే ఒక పెద్ద కుట్టు వేసేసుకొని ఇట్లా కుట్టు అనేది వేసేసాను. ఇప్పుడు ఈ యోక్ పట్టుకు అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పట్టుకు షేప్ అనేది బాగా నీట్గా ఇచ్చుకోండి. ఈ షేప్ అనేది మనకు బాగా నీట్ కనిపించేది అనమాట డ్రెస్ మొత్తానికి. సో చూడండి, ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ నుంచి ఇక్కడ సెంటర్ నుంచి ఇటు నుంచి ఇట్లా కుట్టుకుంటూ రావాలి. సెంటర్ నుంచి కుట్టుకుంటూ రావటం వల్ల షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రండి.
ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ తర్వాత ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కుట్టు అనేది వేసుకుంటూ రండి. చూడండి షేప్ అనేది ఎలా వచ్చిందో ఇలా వస్తుంది అనమాట. చాలా నీట్గా ఉంటుందండి. వేసుకున్న తర్వాత వాళ్ళు రిఫరెన్స్ పిక్ కూడా పెడితే మీకు పంపించేస్తాను. మీకు బొమ్మ కూడా చూపించాను కదా, బొమ్మకి వేసిన తర్వాత అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత రెండో కుట్లు అనేవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాలు ఉన్నాయి కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అనేది చేసేసేయండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ సంకల్ దగ్గర అంటే ఆర్మ్ దగ్గర మనము కట్ వర్క్ మాదిరి షేప్ అనేది ఇస్తున్నాం కదా, సో అందుకోసం వచ్చేసి ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ అయితే మనం కటింగ్ అయితే చేసుకున్నాము. చూడండి ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా కుట్లలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. అలాగే వచ్చేసి ఇది ఇట్లా నేను సంకలోత్ అయితే తీయలేదు. ఇక్కడ కట్ వర్క్ అనేది జాయింటింగ్ చేసిన తర్వాత ఇంకొకటేసారి సంకలోత్ అనేది తీసేస్తాను అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్రెడీ నెట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం కదా, ఈ నెట్ ఫ్యాబ్రిక్ బాగా మందంగా ఉండేలాగా చూసేసుకొని మీరు క్యాన్వాస్ అయినా వేసుకోండి. క్యాన్వాస్ అనేది బయట కనిపించకూడదు. సో లైనింగ్ కు ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను మందంపాటి క్లాత్ అనేది తీసుకున్నానండి. సో మన కట్ వర్క్ కోసము ఇక్కడ ఎక్కువ సేపు మనకి ఎంతవరకు కావాలో అంత ఇట్లా మార్క్ తీసుకొని ఈ మార్కింగ్ ప్లేస్ లో మనం ఇక్కడ క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాం అనమాట. ఈ క్లాత్ కి ఇట్లా కట్ వర్క్ అనేది ఇస్తున్నాను. మీకు ఈ నెట్ మీద సరిగ్గా కనిపించకపోవచ్చు. సో నేను వేరే క్లాత్ మీద కుట్టిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఏం లేదండి, ఇట్లా సంక సైడ్ ఇట్లా తిప్పుకోవాలి క్లాత్ ను, ఇట్లా కట్ వర్క్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. కటింగ్ చేసిన తర్వాత మీకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ విధంగా కట్ వర్క్ అది కూడా మనకు సంక దగ్గర వరకే రావాలి, లోపల సైడ్ కి అంతా పోవాల్సిన అవసరం లేదనమాట. ఇట్లా ఈ షేప్ అనేది ఇట్లా ఇస్తున్నాము. చాలా బాగుంటదండి ఈ డ్రెస్ అయితే వేసుకున్న తర్వాత కూడాను. చూడండి ఇలా అయితే కటింగ్ అయితే చేసుకున్నాము. దీనికి బాగా మందంగా ఉండటం కోసం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వాడాం కదా, ఇట్లా వేసుకుంటాం అనమాట. ఇక్కడ సంక సైడ్ ఇట్లా వేసుకుంటాము, అలాగే ఇటు సైడ్ సంక సైడ్ ఇట్లా వేసుకుంటాము. దీనికి వచ్చేసి మనము కొంచెం మందపాటి క్లాత్లు అనేవి క్యాన్వాస్ అట్లా వేసుకొని మనకు కట్ వర్క్ అనేది కుట్టుకొని తిరిగి చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నా దగ్గర క్యాన్వాస్ పేపర్ అయితే అయిపోయింది. సో అందుకోసం వచ్చేసి నేను ఈ నెట్ ఫ్యాబ్రిక్ కు ఒక సైడ్ శారీలో క్లాత్ వేసేసి ఇంకో సైడ్ ఇక్కడ స్కూల్ యూనిఫామ్ క్లాత్ ఉంటది చూడండి, అది చాలా దళసరిగా ఉందన్నమాట, బాగా మందంగా ఉంది. ఈ స్కూల్ యూనిఫామ్ బాయ్స్ పాయింట్ క్లాత్ అనమాట, బాగా మందంగా ఉంది. సో దాన్ని నేను ఇట్లా తిరిగి చేస్తున్నాను అనమాట. సో మనకు క్యాన్వాస్ పేపర్ లేనప్పుడు ఇలాగైనా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. క్యాన్వాస్ ఏ విధంగా టిఫ్ ఉంటుందో అదే విధంగానే ఉంటుంది. సో ఈ తర్వాత లాస్ట్ కు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా నీట్ గా ఉంటుంది. సో అయితే ఐరన్ అయితే చేయలేదండి, కానీ బాగా మందంగా బాగుండటం వల్ల మనకి ఇక్కడ ఫినిషింగ్ అనేది నీట్ గా బాగా వచ్చేసింది. ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. చూడండి నేను రెండు పక్కల అయితే కుట్టేశాను. మొత్తం టోటల్ గా అయితే ఫ్రాక్ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇంక ఈ బాటమ్ పార్ట్, ఈ సైడ్ చేతులు జాయింటింగ్ చేసేది, బ్యాక్ పార్ట్ కుట్టేది, ఇవల్ల నేను ఇంతకు ముందు వీడియోస్ లలో చూపించాను అనేసి అయితే ఓన్లీ మెయిన్ పాయింట్లు మాత్రమే మీకు చూపించాను. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి మోడల్స్ తోటి మీ ముందుకైతే చూపించడానికి ఇంకా సరికొత్త వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.